కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్య గిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగట్టు శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆయన గత కొన్నేళ్లుగా హాజరై స్వామిని దర్శించుకుంటున్నారు. మత్స్య గిరీంద్ర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారి ఆశీర్వచనం అందరిపైన ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేవాలయ అభివృద్ధికి గతంలో పార్లమెంటు సభ్యుడిగా, ప్రస్తుతం మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్య గిరీంద్ర స్వామి భక్తుడిగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కొత్తగట్టు మత్స్య గిరీంద్ర స్వామిని అనేక సంవత్సరాలుగా దర్శించుకుంటా ఉన్నాం. ఈరోజు భీష్మ ఏకాదశి వారి కళ్యాణం సందర్భంగా ఆ భగవంతుని ఆశీర్వచనం అందరిపై ఉండాలని, మంచి సమృద్ధి వర్షాలతో పాడి పంటలతోటి ఆరోగ్యాలతోటి ఉండి ప్రతి ఒక్కరికి విజయం కలగాలని ఆ భగవంతుని మత్స్యగిరీంద్ర స్వామిని ప్రార్థిస్తూ, దేవాలయ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు, స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో దేవాలయ అనేక సౌకర్యాలను ప్రజలకు, భక్తులకు కలిగించే ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దేవాలయ అభివృద్ధికి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా మత్స్యగిరి భక్తుడిగా ఈ దేవాలయానికి అనేక సార్లు వచ్చినటువంటి వ్యక్తిగా తప్పకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కలగజేయడానికి స్థానిక శాసనసభ్యులతో, స్థానిక పెద్దలు, దాతలతో కలిసి ఇంకా మరింత ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం.